సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సో యాక్చువల్గా కరెంట్ అఫైర్స్ జీకే అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా, సో సీటెట్ అయినా కూడా, కేవీఎస్, ఎన్విఎస్, సో మనకు ఇప్పుడు వచ్చేటువంటి సో మనకి ఇప్పుడు కమింగ్ నోటిఫికేషన్ వస్తుంది కదా, డిఏపీ, డిఎస్సి, కానీ దేనికైనా కూడా మనకి కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా. సో ప్రిపేర్ అవ్వడానికి ఉన్న ఒకే ఒక సొల్యూషన్ చెప్తాను. ఏంటంటే ఒక పెద్ద బుక్ పెట్టుకోండి. ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయండి. అర్థమైందా? ఎలాగో మనకి నోటిఫికేషన్ వచ్చేటప్పటికి 2-3 నెలలు పడుతుంది. కాబట్టి ఈలోపు మనకేంటంటే ఇచ్చినటువంటి మంత్కి ముందు 6 మంత్స్ చదువుకోవాలని చెప్పేసి అంటారు. ఒకవేళ మనకు అంత టైం లేకపోయినా ఇచ్చిన నోటిఫికేషన్కి ఒక 3 మంత్స్ ముందు మనం చదువుకున్నా కూడా మనకి మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో ఆ 3 మంత్స్ మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా 3 మంత్స్ లోపు మనకి అట్లీస్ట్ మనం 2 మంత్స్ అయినా కూడా మనం మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి అనమాట. ఇయర్ నుంచి ఒక పెద్ద బుక్ పెట్టుకోండి. ఇలా ఒక పెద్ద బుక్, చాలా పేజెస్ ఉన్న బుక్ ఒకటి పెట్టుకొని ఇలా హెడింగ్ పెట్టుకోండి. సో మిలిటరీ ఆపరేషన్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. అంటే మంత్ వైజ్ రాసుకోండి. మళ్ళీ అది కూడా అన్నీ కలపకుండా మంత్ వైజ్ రాసుకొని ఇలా మిలిటరీ ఆపరేషన్ అని చెప్పేసి రాసుకున్న తర్వాత ఒక 3 పేజెస్ అలా వదిలేసేయండి. 3 పేజెస్ అంతకన్నా ఎక్కువ పట్టవన్నమాట మంత్కి. తర్వాత కంట్రీస్, అవి యాక్ట్స్ ఏమున్నవి, తర్వాత పిఎమ్స్, ప్రెసిడెంట్స్, ఎలక్టెడ్ మెంబర్స్, ఇలా మనం రాసుకుంటే ఏమవుతుందంటే రాసేసుకుని ఒక 2-3 పేజెస్ వదిలేసేసుకోండి. ఇది ఓన్లీ జాన్ మంత్కే అనమాట. జాన్ మంత్కే ఇలా వదిలేసేసుకోండి. సో ఇలా వదిలేసుకుంటే మనకి ఏమైందంటే మనకి అన్నీ ఒక దగ్గర ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ టాపిక్స్ నుంచి మనకి వచ్చేటువంటి ఛాన్స్ అయితే 100% ఉంటుంది. సో ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి. మనకి ఈ ఇయర్ బుక్ అంతా కూడా ఒకే బుక్లో ఉండాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు ఏమి రాసినా కూడా ఒకే బుక్లో రాసుకోండి. ఎక్కడ పడితే అక్కడ రాసేసారనుకోండి, మళ్ళీ అవన్నీ కలెక్ట్ చేసుకొని టైం పడుతుంది. పేపర్లో అయితే అస్సలు రాసుకోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సజెషన్స్ కావాలన్నా ఏమన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.